హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరిష్మా. ఈరోజు సింపుల్గా టేస్టీగా బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బీరకాయ కర్రీ చాలామందికి ఫేవరెట్ డిష్. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది రైస్, పుల్కా అండ్ చపాతీలోకి బెస్ట్ రెసిపీ. బట్ రైస్లోకి అయితే కాంబినేషన్స్ లైక్ పప్పు చారు, సాంబార్, పచ్చిపులుసుతో యమ్మీగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4 చిన్న సైజు బీరకాయలు లేతవి, చిన్న కప్పు పెసరపప్పు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయల్ని బ్లెండ్ చేసి మీ స్పైస్కి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకుంటున్నా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, ఒక రెమ్మ, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఆయిల్ 5 to 7 టేబుల్ స్పూన్స్, 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1/4 టీ స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకొని 10 to 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇది నానబెట్టిన పెసరపప్పు. నెక్స్ట్ బీరకాయల్ని మనం పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా తరుక్కోవాలి. కొన్ని బీరకాయల్లో చేదు కూడా వస్తూ ఉంటుంది. మనం చాప్ చేసుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకొని చేదు ఉందా లేదా అని కట్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ పాడైపోతుంది. ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ పీసెస్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఈలోపు కొత్తిమీరను కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర మధ్య మధ్యలో మూత తీసి బీరకాయల్ని కలుపుకుంటూ ఉండాలి. బీరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 3 to 5 మినిట్స్ వరకు పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, పచ్చివాసన అంతా పోయింది. సో దీంట్లోకే మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ అంతా లేకుండా జస్ట్ పెసరపప్పును మాత్రమే బీరకాయ ఫ్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా అంతా పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు వాటర్ వేయకుండా ఆయిల్ను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లోకి మనం నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని బ్లెండ్ చేసుకునేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయట్లేదు. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం పెసరపప్పుని నానబెట్టుకున్న వాటర్ని పడేయకుండా కర్రీలోకి యూజ్ చేసుకోవాలి. సో నేను ఇది ఉడకడానికి యూజ్ చేసుకుంటున్నా వాటర్ని. ఆల్మోస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నా. బీరకాయ పప్పు 2 బాగా మగ్గాలి. సో మూత పెట్టేద్దాం. ఇది ఆల్మోస్ట్ 3 to 5 మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. సో ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది.
బీరకాయ పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నా కొత్తిమీరని చల్లుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఇది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో పప్పుచారు, సాంబార్, పచ్చిపులుసు బాగుంటుంది. నేనైతే పచ్చిపులుసుని ప్రిపేర్ చేసుకున్నా. ఇది మన ఛానల్లో కూడా ఉంది ప్రిపరేషన్ వీడియో, కావాలంటే చూసేసేయండి. And that's it for today. Thanks for watching. Please subscribe my channel. Thank you.